కొంతమంది లీడర్లు ఎంత పెద్ద లీడర్లు అయినా సరే వాళ్ళని జనం ఎప్పుడు పట్టించుకుంటారు అంటే నెగిటివిటీ అనేది వాళ్ళ మీద ఒక నెగిటివిటీ అయినా రావాలి, లేదంటే వాళ్ళు ఎవరి మీదైనా ఒక వ్యతిరేక ప్రచారమైనా చేయాలి, ఆ వాళ్ళని అప్పుడు పట్టించుకుంటారు. కేఏ పాల్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. కేఏ పాల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా, అంటే ఏదో రూపంలో తెలుస్తారు. ఆయన ఒక నాయకుడిగా గుర్తిస్తారా, లేదా ఆయనకు ఒక పార్టీ ఉందని గుర్తిస్తారా, ఇవన్నీ పక్కన పెడితే కేఏ పాల్ ఒక రకంగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కాసేపు టైం పాస్ అవుతుంది అనేది చాలామంది ఉద్దేశం ఒక రకంగా. ఎందుకంటే ఆయన చాలా కామెడీగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఆయన ఒక ప్రబోధకుడు, మత ప్రబోధకుడు. అలాగని చెప్పి ఆయన ఎవరు తొందరపడి విమర్శించరు, ఆయన మీద ఎవరు దాడికి వెళ్ళరు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన బాగా మంచి పేరున్న వ్యక్తి. దేశ విదేశాల్లో కూడా కేఏ పాల్ మీటింగ్ పెడుతున్నారు అంటే అశేష జనం వచ్చేవారట. నార్వే లాంటి దేశాల్లో కూడా ఆయన వాణి వినిపించుకున్నారు ఒకప్పుడు. ఓకే, ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్గా మారిపోయినాయి. ఎందుకంటే ఒక బోయింగ్ విమానం లాంటిది ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి తన పీస్ ట్రస్ట్ ద్వారా ఒక బోయింగ్ విమానాన్ని కూడా ఇప్పటికీ కూడా ఆయన పార్కింగ్ ఛార్జ్ రోజుకి లక్షల రూపాయలు కడతారు అనేది ఇది ఆయన చెప్తూ ఉంటారు. ఆ బోయింగ్ ఎక్కడుందో కూడా ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. అలాంటి వ్యక్తి కాబట్టి తొందరపడి ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఆయన విమర్శించరు. అలాంటి వ్యక్తి తాజాగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు మీద ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు, ఆగ్రహంతో ఊగిపోయారు. నారా లోకేష్ని అరే గిరే అంటూ మాట్లాడడం ఒక మంత్రిగా, అలాగే నీ బాబు అది ఇది అంటూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. రేపొద్దున్న ఏంటి నీ బాబు అన్నావు అంటే ఆయన పేరు చంద్రబాబు కదా అందుకని బాబు అన్నాను తప్పే ఉంది అని సమర్థించుకుంటారు, అందులో సందేహం లేదు. కాకపోతే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే రగిలిపోతున్నారు. ఏంటి ఈయన ఈ తరహాలో మాట్లాడారో, ఒక్కసారిగా వైసీపీని వెనకేసుకొచ్చారు అనేది. ఆ మధ్యన లాస్ట్ టైం ఎన్నికల విషయంలో కూడా ఆయనకి హెలికాప్టర్ సింబల్ కావాలని ఆయన కోరుకున్నప్పుడు అప్పుడు కూడా అలాగే అన్నారు, ఫ్యాన్ సింబల్ హెలికాప్టర్ సింబల్ ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది, ఇది కావాలని కుట్ర చేశారని. మరి ఇప్పుడు ఈయన కంప్లీట్గా జగన్కి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, జగన్ వైపు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ని చంద్రబాబుని తిడుతున్నారు, అరెస్ట్ చేస్తామంటున్నారు, జైల్లో పెడతారంటున్నారు. వైసీపీని ఏమన్నా అంటే ఊరుకోను, వైసీపీ నాయకుల మీద వాళ్ళ జోలికి వెళ్ళినా వాళ్ళ మీద చెయ్యేసిన ఊరుకోను అంటే ఈయన వార్నింగ్ ఇస్తున్నారు. ఈయన పార్టీ నాయకులు మీద చెయ్యేస్తేనో లేదంటే ఈయన పార్టీని ఏమనంటే ఈయన అలాంటి బెదిరింపులకు దిగాలి, కానీ వైసీపీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో ఏదో జరిగితే మధ్యలో ఈయనకేంటో అర్థం కాదు. మొత్తం మీద ఇప్పుడు ఆ తరహా వ్యాఖ్యలు చేయడం వల్లే ఆయన బాగా వైరల్ అయ్యింది ఆయన వ్యాఖ్యలు. కాకపోతే ఏం చూసి ఆయన ఏ ధైర్యంతో అలా మాట్లాడారు అనేది ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు.